తాజాగా మన తెలుగు వాళ్ళు, తెలుగు పత్రికలు గర్వంగా రాసుకుంటూ వచ్చిన వార్త ఏంటి అంటే, మన ఆంధ్రప్రదేశ్, మన పాలకొల్లుకు సంబంధించినటువంటి తెలుగు అమ్మాయి జాహ్నవి ఒక అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. అంతర్జాతీయ యవనికపై భారతదేశం తరపున ఒక మొట్టమొదటి మహిళగా తన పేరున ఒక రికార్డు లిఖించుకుంది. అది అంతరిక్ష యానం. వీళ్ళు పత్రికలు రాసుకుంటూ వచ్చిన దాని ప్రకారమే పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన 23 ఏళ్ల దంగేటి జాహ్నవి అంతరిక్షంలో అడుగుపెట్టే అద్భుత అవకాశాన్ని దక్కించుకుంది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళ అంటే ఇక్కడే పుట్టి ఇక్కడే నివసిస్తున్న మహిళ నేరుగా అంతరిక్షంలోకి పోతూ ఉండడం. మొట్టమొదట ఇక్కడెవడో భారతదేశంతో సంబంధాలు ఉండి వేరే భారతదేశపు పౌరసత్వం ఉండి అక్కడ ఎప్పుడో దశాబ్దాల కిందటే సెటిల్ అయిన వాళ్ళు కాదు, భారతదేశంలో ఉండి ప్యూర్ భారతదేశం మహిళ అమ్మాయి మొట్టమొదటిసారి అంతరిక్షంలో అడుగు పెట్టబోతోంది. అమెరికాకు చెందిన ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ టైటాన్ స్పేస్ ఇండస్ట్రీస్ చేపట్టినటువంటి ఒక స్పెషల్ మిషన్ కోసం వ్యోమగామి అభ్యర్థిగా జాహ్నవి ఎంపికైంది. అమెరికాకు చెందిన ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ టైటాన్ స్పేస్ ఇండస్ట్రీస్ వాళ్ళు చేపట్టినటువంటి ఒక మిషన్ కోసం జాహ్నవి ఎంపికైంది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళ ఈ అమ్మాయి. పలుమార్లు ఆ టైటాన్ స్పేస్ ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించి అన్ని పరీక్షలు నిర్వహించి ఫైనల్గా ఒక వ్యోమగామిగా 23 సంవత్సరాల జాహ్నవిని ఎంపిక చేశారు. 2029 మార్చిలో నిర్వహించబోయే మొదటి అంతరిక్ష యాత్ర బృందంలో భారత్ నుంచి జాహ్నవి పాల్గొనబోతూ ఉంది. అవునా? దీనికంటే ముందు 2021లో నాసా నిర్వహించిన ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్కి భారత్ తరపున జాహ్నవి ఎంపిక రికార్డు సృష్టించింది. 2021లో నాసా నిర్వహించినటువంటి ఒక ప్రోగ్రామ్కి, ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్కి 2021లో 21లో ఎంపిక కాగానే అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ అమ్మాయికి ఫైనాన్షియల్గా సపోర్ట్ కావాలని చెప్పి అడిగారు. ఇప్పుడు ఇది సీన్ కట్ చేస్తే భారతదేశం తరపున మొదటి మహిళ. అంతకుముందు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ అమ్మాయికి ఫినాన్షియల్ సపోర్ట్ చేశారు, 50 లక్షల రూపాయలు. అప్పుడు పత్రికలు రాసుకుంటూ వచ్చింది, సీఎం శాంక్షన్స్ 50 lakhs టు ఇంజనీరింగ్ స్టూడెంట్ జాహ్నవి. జగన్ immediately responds to her request seeking financial support to realize her dream of becoming an astronaut. Jahnavi expressed gratitude to the Chief Minister Jagan Mohan Reddy for the help. అమ్మాయికి తన కళ నెరవేర్చుకోవాలి, ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి అని అడిగిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అమ్మాయిని పిలిపించారు, మాట్లాడారు, 50 లక్షల రూపాయలు చెక్ అందించారు. నీ కళలు నెరవేర్చుకొని దేశ గౌరవాన్ని కూడా పెంపొందించమ్మా అని చెప్పి ఆశీర్వదించి పంపించారు. అమ్మాయిని పిలిచి మాట్లాడి అప్పుడు ఇంగ్లీష్ పత్రికలు రాసుకుంటూ వచ్చాయి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి శాంక్షన్ 50 lakh టు ఇంజనీరింగ్ స్టూడెంట్ దంగేటి జాహ్నవి ఆఫ్ పాలకొల్ in West Godavari district to enable her to realize her dream of becoming an astronaut. Minister for Information so and so. Minister handed over the check to the girl at the Secretariat Vengalapudi. జగన్మోహన్ రెడ్డి అమ్మాయిని పిలిచారు, మాట్లాడారు, 50 లక్షలు చెక్ శాంక్షన్ చేశారు. తర్వాత ఒక మినిస్టర్ వెళ్ళి ఆ అమ్మాయికి సచివాలయంలోనే 50 లక్షల చెక్ కూడా అందించారు. జగన్ ఫస్ట్ పిలిచారు, మాట్లాడారు. అండ్ ఇంతేకాదు, ఆ అమ్మాయి చదివే యూనివర్సిటీ కూడా అప్పుడు ఘనంగా చెప్పుకుంది, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ. వాళ్ళు ఒక లింక్డ్ఇన్లో పోస్ట్ కూడా చేశారు. లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ స్టూడెంట్ జాహ్నవి డ్రీమ్ ఫ్లైస్ హై. హానరబుల్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి హ్యాస్ శాంక్షన్డ్ 50 lakhs టు అవర్ స్టూడెంట్ జాహ్నవి టు బికమ్ అన్ ఆస్ట్రోనాట్. వాళ్ళు కూడా రాసుకున్నారు క్లియర్ కట్గా. ముఖ్యమంత్రి గారు చాలా సహాయ సహకారాలు ఇచ్చారు, చాలా ఎంకరేజ్ చేశారు. సో మా స్టూడెంట్ జాహ్నవి కళలు నిజం కాబోతున్నాయి అని 3 సంవత్సరాల కిందటే రాశారు వాళ్ళు. మా స్టూడెంట్ జాహ్నవి కళలు నిజం కాబోతున్నాయి, ఆ రాష్ట్ర ప్రభుత్వం చాలా గొప్పగా స్పందించింది, సహకారం అందిస్తున్నారు అని. ఇలాంటివి చాలా చేశారు. కానీ గుర్తించడానికి మనకంత వైడ్ మనస్తత్వం
మన జనాలకు కూడా ఉండాలిగా. విద్య మీద ఏ పాలకుడికి కాన్సన్ట్రేషన్ ఉంది, విద్య మీద ఎవరి ఆలోచన ఎట్లా ఉంది, విద్య యొక్క గొప్పతనం ఏంటి, అందరికీ సమాన విద్య రావాలి అంటే ఎలాంటి నిర్ణయాలు ఉండాలి, ఎవరు తీసుకున్నారు, ఎవరు అమలు చేశారు, మనకు అవన్నీ ఎందుకులేండి బాబు. మనకు మసాలాలు కావాలి, ఎంజాయ్ చేయాలి వాటిని చూసి.